ఉందా? లేకపోతే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలా వారాహి ఒక రథం పెట్టారు కాబట్టి ఆ దీక్ష ఏమైనా కొనసాగించారా? లేకపోతే మొదలు పెట్టారా? అలా ఏమీ లేదమ్మా, మొదటి నుంచి కూడా ఉన్నది. అన్ని మొదటి నుంచి ఉన్నవే, ఇవేమి కొత్తగా ఉన్నవి ఏమీ కాదు. కాకపోతే మనము ఏది పట్టించుకోలేదు. మామూలుగా సప్తమాతృకలు అనేటువంటివి ఈ రోజుది కాదు కదా, మనకు చరిత్ర ప్రామాణికం ఉన్నది కదా తల్లి మనకు. అందువల్ల అందరూ దేవతలు మొదటి నుంచి కూడా ఉన్నాయి. నేను ఇదే చెప్తున్నాను కదా, ఎప్పుడో రాజులు పూర్వము ధనాన్ని ఒక చోట అని పెట్టి ఒక పద్ధతి అని చెప్పి చేసి ఉండేవాళ్ళు. అందుకని ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ఉన్నాయమ్మా. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవటం అనేటువంటిది, ఆ వారాహి అనేటువంటిది ఎంచుకుని, అంటే వరాహము అని. వరాహము అంటే ఏమిటి మనకు తెలుసు. వరాహ రూపము అంటే పంది అవతారం. మరి మనకు దశావతారాలలో శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తాడు అనేటువంటిది తెలుసు. వరాహము పురుష అవతారము అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో స్త్రీ అవతారం ఉండాలి కదా, వారాహి. వరాహము వారాహి. అందుకని ఏది కూడా ప్రతిది ప్రామాణికము మనకు ఉన్నాయి, లేకపోలేదు. వారాహి అమ్మవారు అనేటువంటిది మొదటి నుంచి కూడా ఉన్నది. ఆయన ఆ రథానికి పేరు పెట్టుకోవటం అనేటువంటి దాని వలన ప్రతి వాళ్ళ యొక్క దృష్టి అటువైపుకు పడడం జరిగినది. మళ్ళీ అందరూ ఒక్కసారిగా తదేక దృష్టితో దాన్ని చేయడం జరుగుతుంది. పలకలేని వాళ్ళు వరాహం అనడము, వారాహి అమ్మవారు అనేటువంటిది అది చాలా మహిమాన్వితమైనటువంటి ఇదమ్మా. పేరు తలిస్తేనే విజయం అనేటువంటిది ఉన్నది. ఇంకా పూజ నిత్యము అనుష్ఠానంగా చేసుకుంటే దిగ్విజయమే. అందుకు తల్లి. గురువు గారు, మనం ఏ దీక్షలో ఉన్నా దానికంటూ ప్రత్యేక ఒక అలవాట్లు కావచ్చు, లేకపోతే ఒక ఆహారం కావచ్చు, వేసుకునే వస్త్రాలు కావచ్చు, ప్రత్యేకంగా ఉంటాయి. సో సాత్వికమైన భోజనం ఏ దీక్షలో చేసుకుంటారు. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం కేవలం పండ్లు మాత్రమే తినడం, దవాహారం తాగడం మాత్రమే చేస్తున్నారని మనం విన్నాము. అంటే ఎలా ఉంటుంది గురువు గారు ఈ వారాహి దీక్ష అనేది? మనం మొదటగా ఇప్పుడు వింటున్నాం కాబట్టి, అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి ఆహారం వాళ్ళు స్వీకరిస్తుంటారు ఈ ప్రత్యేకమైన దీక్షలో? దీక్ష అంటేనే మనము రెగ్యులర్గా తినేటువంటి తిండి అనేటువంటిది కాదమ్మా నిజానికి. అందుకే ఇవన్నీ కలిస్తేనే దీక్ష అనేటువంటి పదం పుడుతుంది ఎప్పుడు కూడా. వాస్తవానికి పళ్ళు, పాలు, ఈ అల్పాహారం ఇవి తీసుకోవటమే న్యాయం. నేను అన్నం తింటాను ఒక పూటనే ఉంటాను, అలా అది దీక్ష కాదు. మనం ఏదైతే రోజు తినబడేటువంటి అన్నం అనేటువంటిది ఉన్నదో ఘన పదార్థం అన్నం. ఘన పదార్థము అనేటువంటిది ఇంకా తీసుకోవటానికి లేదు. దీక్ష అనేటువంటిది ఉన్నప్పుడు ఏమిటి అంటే ద్రవ పదార్థం. అన్నము అనేటువంటిది ఏమిటి అంటే మనకు అరగటానికి 4 గంటల సమయం పడుతుంది. ద్రవ పదార్థం వెంటనే తొందరగా జీర్ణించకపోతుంది. అందువలన సాత్వికమైనటువంటి ఆహారం, పళ్ళు ఇవి తీసుకుంటే తొందరగా ఇది కావటానికి ఒకటి. అంటే నిరంతరము మనము అదే అమ్మవారిని స్మరిస్తూ చేస్తూ ఒక దీక్షాపరముగా మనం పెట్టుకున్నాము, అన్నం అనేటువంటి మాట ఉండదు. ఆయన చేసేదే కరెక్ట్, అందులో సందేహం లేదు. గురుగారు, ఎవరైనా పూజలు చేయాలంటే ఏదైనా, అంటే ఇప్పుడు మామూలుగా కూడా మనం ఏదైనా దీక్ష తీసుకోవాలంటే పూజారులు వాళ్ళ ఆలోచనలు కాకపోతే లేకపోతే వాళ్ళ నుంచి ఇచ్చే సలహాలు తీసుకొని చేస్తారు. మరి ఈ దీక్ష ఇలా పవన్ కళ్యాణ్ గారు చేయడానికి గల కారణం ఎవరైనా సలహా తీసుకొని ఉంటారనుకుంటున్నారా? లేకపోతే ఆయన సొంతంగా అది మంచిది, వారాహి దీక్ష తీసుకుంటే కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది, మంచిదని తీసుకోవచ్చు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారికి మామూలుగా ఆయనకు పుస్తక పరిశోధన అనేటువంటిది జన్మతహా వచ్చిన అలవాటు. ఎవరినైనా ఒక దాంట్లో చదివినప్పుడు ఆయన ఏమిటి దీని గురించి అని ఆలోచన వచ్చినప్పుడు అడిగిండవచ్చును. అడగకపోయినా
గ్రంథ పరిశోధన అనేటువంటిది, పుస్తక పరిశోధన అనేటువంటిది జరిగినప్పుడు ఆయన చదువుకొని, ఈ రోజుల్లో ప్రతివి దొరుకుతున్నాయమ్మా అన్ని, దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలి మనకు. సమాజంలో ఏమైందంటే పుస్తకాలు చదివే టైం లేదు. ఆ సమయం లేక మనం ఏదో వెళుతూ ఉంటారు చాలామంది. కానీ కొద్ది సమయమైనా ఒక పుస్తకము ఏమిటో దీని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత, ఇంట్రెస్ట్, తాపత్రయం, దాని గురించి జిజ్ఞాస, కోరిక, ఇవన్నీ ఉంటాయి ఒకదానికొకటి. ఇవన్నీ ఉన్నప్పుడు అసలు ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి తపన పుడుతుంది. ఆ తపనతో పరిశోధన చేసినప్పుడు ఏది ఔన్నత్యమైందో వెతుక్కొని ఆయన ఇది అని ఎంచుకున్నారని నా భావన. ఒకవేళ ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి శాస్త్రాల్లో ఇవన్నీ ఉంటాయి. ఎవరినైనా అడిగి తెలుసుకొని ఉండవచ్చును. మహనీయులు ఎవరో చెప్పుంటారు కూడా, చెప్పకపోయినా ఆయన తెలిసి ఉంటుంది అని నా భావన. వారాహి అమ్మవారికి క్షేత్రం ఏమైనా ఉంటుందా? ఈ దీక్షలో ఉన్నప్పుడు క్షేత్రానికి ఏమైనా వెళ్తారా గురుగారు? అంటే లలితాంబిక అమ్మవారి యొక్క దేవాలయాలలో మామూలుగా ఎప్పుడైతే అమ్మవారు ఉంటుందో వారాహిది కూడా ఉంటుంది. వరాహ క్షేత్రము అనేటువంటివి ఉంటాయి, ఉండకుండా ఉండవు. అవే అమ్మవారిని ప్రధానముగా పూజించేటువంటి ఇది ఉంటుంది. క్షేత్రాలకు వెళ్ళే తీరాలి అనేటువంటిది ఏమీ లేదు తల్లి. ఇంట్లో మనము వారాహి అమ్మవారి యొక్క పటము ఒక విధానముగా పెట్టుకొని మనం ఆరాధన చేసుకున్నా కూడా చేసుకోవచ్చు. అలా క్షేత్రానికి వెళ్ళే తీరాలి, వెళితేనే అని, వెళ్ళకూడదు అనేది కాదు, వెళితే మంచిదే. వెళ్ళే అవకాశము లేనప్పుడు ఇంట్లో పటం పెట్టుకొని మనము ఒక పద్ధతిగా ఒక దీక్షగా ఉండి చేసుకోవటము కూడా ఔన్నత్యమే. అది కూడా దాన్ని కూడా ఆ శక్తి ఏమి వెళ్ళినా వెళ్ళకపోయినా అంతే ఉపయోగం ఉంటుంది, అందులో సందేహం ఏమీ లేదు. గురుగారు, ప్రధానంగా ఈ వారాహి దీక్ష ఎవరు పడితే వారు చెయ్యరు. కేవలం అంటే కొంతమంది వరకు ఇది పుచ్చుకొని చెయ్యాలి అని ఒక దీక్షతో వాడిని ఈ దీక్ష పుచ్చుకున్న వాళ్ళు అంటే ఎలాంటి సలహాలతో తీసుకుంటారు? పూజారుల సలహాలతో ఏమైనా చేస్తారా గురుగారు? అలా ఎలాంటి వాళ్ళు ఈ దీక్ష చేస్తారు ప్రధానంగా? అమ్మా, మన దైవభక్తి అనేటువంటి ఉండేటువంటి వాళ్లకు అనేక రకాల దీక్షలు ఉన్నాయి. ఈ వారాహి అమ్మవారి దీక్ష చెయ్యాలి అని అనుకునేటప్పుడు ఇలాంటి వాళ్ళే చెయ్యాలి, ఇలాంటి వాళ్ళు చెయ్యకూడదు అనేటువంటిది ఏమీ లేదు.